అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ప్రస్తుత సమాజంలో మనుషులైతే నాగరికతలు అంటే ఎంతో టెక్నాలజీ అయితే మనకు అభివృద్ధి చెందింది. మరి ఇంకా కూడా కొందరు మనుషులైతే కొద్దిగా మృగాల్లాగా అనాగరికంగా అయితే ప్రవర్తిస్తున్నారంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఏదైతే ఈ మధ్య ప్రేమ వివాహాల గురించి అయితే ఎక్కువ మనకు సోషల్ మీడియాలో అయితే కనిపిస్తూ ఉంది. మరి ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకుంటారో, మరి ఇంటర్ క్యాస్ట్ కావచ్చు, ఒకే క్యాస్ట్లో కావచ్చు, సో ఇట్లా ఎవరు చేసుకున్నా కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అయితే తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి చంపిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి రీసెంట్గా తెలంగాణలో, మంచిర్యాలలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కానీ ఎవరైతే అమ్మాయి తరపు బంధువులు కావచ్చు, అబ్బాయి తరపు బంధువులు కావచ్చు, వీళ్ళైతే మరి ప్రేమ వివాహాలకైతే అంగీకరించకుండా మరి ఈ ఇద్దరిపైన దాడులు అయితే చేసుకుంటున్నారు. మరి ప్రస్తుతం తెలంగాణలో మేడ్చల్ జిల్లాలోని కీసర మండలంలోని నర్సంపల్లిలో ఒక ఘటన అయితే జరిగింది. మరి ఏం ఘటన జరిగింది ఏంటి అనేది అయితే పూర్తిగా అయితే డీటెయిల్స్ అయితే మనం ఒకసారి క్లుప్తంగా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఏం జరిగింది ఏంటి అనేది. సో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో ఇదైతే జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని వరుడి ఇంటి ముందు కూతురుని ఎత్తికెళ్లిన వైనమంట. మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇరువురు 4 నెలల తర్వాత అత్తారింటి నుంచి కిడ్నాప్. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకురంట. మరి ఏమైందంటే, మరి మేడ్చల్ జిల్లా కీసర మండలం నర్సంపల్లి గ్రామంలో జలగం ప్రవీణ్ అదే గ్రామానికి చెందిన వరుసకు మరదలైన శ్వేత 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ సంవత్సరం 11 జూలైలో ఈసీఎల్లోని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. 3 రోజులుగా సికింద్రాబాద్లో కాపురం పెట్టారు. ఆరోగ్యం బాగలేదని లేకపోవడంతో వారం క్రితం సొంతూరు నర్సంపల్లికి అయితే వచ్చి ఉంటున్నారు. బుధవారం ఉదయం అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటికి వచ్చి అమ్మాయి తల్లిదండ్రుల మీద కారం చల్లి దాడి చేసి అమ్మాయిని శ్వేతన అమ్మాయిని అయితే తీసుకుపోయారంట. మరి ప్రవీణ్ నా భార్య నాకు కావాలని, భార్యకు నా ఫ్యామిలీ నుంచి హాని ఉందని చెప్పేసి, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళ నుంచి అయితే ప్రాణ హాని ఉందని చెప్పేసి ఆయన అయితే చెప్తున్నాడు. మరి ఇద్దరు కలిసి మరి వాళ్ళ ఎవరైతే ప్రవీణ్ ఉన్నాడో కీసర పోలీస్ స్టేషన్లో అమ్మాయి పేరెంట్స్పై అయితే ఫిర్యాదు చేసినట్ట. ఇక తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, తన భార్య శ్వేతను తన కుటుంబ సభ్యులను చంపేస్తారని అయితే బెదిరిస్తున్నారని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే కంప్లైంట్ చేశారు. వారి నుండి తనకు భార్యను కాపాడి తనకు అప్పగించాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నారట. సో ఏమైంది అంటే, నర్సంపల్లి అనే గ్రామంలో, కీసర మండలం నర్సంపల్లి అనే గ్రామంలో ప్రవీణ్ శ్వేత, సో వాళ్ళిద్దరు అంటే బంధువులు, వాళ్ళకు మరదలు వరుస అవుతారంట. సో 7 సంవత్సరాల నుంచి అయితే ప్రేమించుకున్నారంట. మరి రీసెంట్గా 7 నెలల క్రితం అయితే వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. జూలై 11లో పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నారు, సికింద్రాబాద్లో ఉన్నారంట. సో ఆ క్రమంలో వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ వాళ్ళైతే ఊరికి పోయారంట. ఊరికి పోయిన క్రమంలో వాళ్ళు అమ్మాయి తరపు బంధువులు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే వచ్చి మరి వాళ్ళను వీళ్ళపైన దాడి చేసి అమ్మాయిని అయితే మరి ఒక ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. సో దానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను, ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి. సో ఫస్ట్ అయితే మీకు ఇదైతే వాళ్ళైతే కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులకు అయితే కంప్లైంట్ ఇచ్చారు. సో వాళ్ళిద్దరు ప్రవీణ్ అండ్ శ్వేత, వీళ్ళిద్దరు అయితే మ్యారేజ్ చేసుకున్నారు. సో మ్యారేజ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఇది చూడొచ్చు, ఆర్య సమాజ్ ఈసీఎల్. సో వాళ్ళిద్దరు కూడా మేజర్స్, 21 ఇయర్స్ అట్లాగే 19 ఇయర్స్ అనే ఏజ్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అది. సో ఇక వాళ్ళు ఊరికి వెళ్ళిన క్రమంలో వాళ్ళు ఎట్లా దాడి చేసిరో, కుటుంబ సభ్యులు, అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళ మీద ఎట్లా దాడి చేసిరు అనేది అయితే ఒకసారి అయితే చూడండి వీడియోలో అయితే. సో ఇది ఫోటో ఉన్నట్టుంది. అమ్మాయి తరపు బంధువులు మొత్తం కూడా వచ్చి అబ్బాయి ఇంటి మీద ఎట్లా దాడి చేసి వాళ్ళను, అమ్మాయిని ఎట్లా కారులో లాక్కెళ్ళిరో ఒకసారి అయితే చూడండి. సీసీటీవీలో అయితే ఇది రికార్డ్ అయింది. చూడండి ఒకసారి ఎట్లా గుంజుకొస్తున్నారు చూడండి. అంటే ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేస్తలేరు వాళ్ళు. కాళ్ళు బట్టి, చేతులు బట్టి మొత్తం గుంజుకపోతున్నారు. చూడ ఎట్లా దాడి చేస్తున్నారు చూడండి ఒకసారి. చూస్తే ఒక సినిమా షూటింగ్ లాగా కనిపిస్తుంది, కానీ అది సినిమా షూటింగ్ కాదు, రియల్గా జరిగింది అది. సో వాళ్ళు ఏ విధంగా దాడి చేస్తారు, సో అమ్మాయి తరపు వాళ్ళు బంధువులు ఎట్లా తీసుకుపోతున్నారు కార్లో అనేది ఒకసారి అయితే చూడవచ్చు క్లియర్గా.
సో ఇద్దరికి ఘర్షణ అనేది ఇక వాళ్ళు కూడా దాడి చేస్తారు, వీళ్ళతో పాటు వాళ్ళు కూడా దాడి చేస్తారు. సో అమ్మాయిని కూడా విపరీతంగా కొట్టేస్తున్నారు వాళ్ళు, అమ్మాయి తరపు బంధువులు వాళ్ళ అమ్మాయిని విపరీతంగా కొట్టేస్తారు, మొత్తం ఇట్లా గుంజుకొచ్చేస్తున్నారు, ఒక జంతువులాగా ఒక మృగంలాగా గుంజుకొచ్చేస్తున్నారు వాళ్ళు. మొత్తానికైతే అమ్మాయిని కారులో తీసుకొని అయితే వెళ్ళిపోయినారు ఇక వాళ్ళు. సో ఈమెను కొట్టిర్రు, ఆమె కూడా కొద్దిగా దెబ్బలు తాగినట్టుంది, కింద పడిపోయింది. సో ఇది వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్, ఇదైతే వాళ్ళ ఫోటో. సో వీళ్ళైతే కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చారు, ఈ కంప్లైంట్కి సంబంధించి కాపీ. సో వాళ్ళు చేసినది ఏంది అని అంటే ప్రేమ వివాహం చేసుకోవడమే అనమాట. సో వాళ్ళ మేజర్స్, వాళ్ళకి సర్టిఫికెట్ ఉన్నది, అన్నీ ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళైతే అమ్మాయి తరపు బంధువులు వచ్చి ఆ విధంగా అయితే వాళ్ళనైతే దాడి చేసి వాళ్ళనైతే తీసుకుపోయారు. అంటే దీనికి కారణం ఏంది? ప్రేమ వివాహం. అంటే వాళ్ళకు ఒకే గ్రామానికి చెంది వాళ్ళకు మరదలు అవుతుందని చెప్పేసి కూడా మనకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మరి అట్లాంటప్పటికి కూడా వాళ్ళు వచ్చి మరి 7 నెలల క్రితం మ్యారేజ్ అయినప్పటికీ కూడా వాళ్ళు విలేజ్లకు వస్తే అమ్మాయి తరపు బంధువులు వచ్చి మరి సో ఆ విధంగా అయితే తీసుకుపోయినారు. మరి అబ్బాయి తరపు వాళ్ళు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఆమెకు ఎవరైతే శ్వేత ఉంటారో మరి నా భార్య నాకు కావాలని చెప్పేసి ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో మరి ఇది వారు లీగల్గా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరూ మేజర్స్ అయినప్పటికీ మరి తల్లిదండ్రుల అభ్యంతరం ఏంటో మరి అర్థం కావట్లేదు. మరి ఇది తెలియక చాలామంది అయితే మరి చంపుకోవడం, కొట్టుకోవడం, సో ఇట్లాంటివి అయితే చేస్తున్నారు. వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా అబ్బాయి తరపు ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళ పేరెంట్స్ ఉంటారో పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. దానికైతే మరి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు. మొత్తానికైతే సో ఇదైతే జరిగింది. మరి ఇంకా మనం ఏ కాలంలో ఉన్నామని కూడా అర్థమైతలేదు. మరి ఒక ప్రేమ వివాహం చేసుకున్నందుకు, ఇద్దరు మేజర్స్ అయినాక ప్రేమ వివాహం చేసుకున్నందుకు మరి ఈ విధంగా అయితే వాళ్ళు విచక్షణ రహితంగా అమ్మాయిని కొట్టి పెళ్ళి 7 నెలలు అయినాక కూడా వాళ్ళైతే ఇంటికైతే తీసుకెళ్లడం జరిగింది. సో ఇదే అనమాట దానికి సంబంధించిన స్టోరీ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.